Good morning to all. This is Nagul Mira. Our subject is operating systems. In that, inter-process communication. Today's our topic is inter-process communication. Before that, system is handled. Yes. So our topic is inter-process communication. Before that, previous topics are context switching. I am recalling again these topics. Context switching. Yes, what is the meaning of context switching? What is the meaning of context switching? Context switching is a operation in this switching the CPU to another process. So simply with the help of context switching only, our CPU our CPU can perform more than one task at a time. Kada? More than one task at a time. How? Switch between process. ఓకేనా, స్విచ్ బిట్వీన్ ప్రాసెస్ అంటే మీనింగ్ ఏంటి? ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు రెండో ప్రాసెస్ ఐడియల్లో ఉంటుంది. సో ప్రీవియస్ టాపిక్ ఏదైతే ఇందాక ఎగ్జిక్యూట్ అవుతూ ఉందో ఇప్పుడు అది ఐడిలో ఉంటుంది. ఇందాక ఐడిలో ఉన్నది ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుందండి. ఒక్కసారి మీ డయాగ్రామ్ చూస్తే ప్రాసెస్ పీ నాట్, ప్రాసెస్ P1, దేర్ ఆర్ టూ ప్రాసెస్ ఆర్ దేర్. సో ఈ టూ ప్రాసెసెస్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి కాన్కరెంట్గా. ఓకేనా, విత్ ది హెల్ప్ ఆఫ్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్. ఒక్కసారి మీ జాగ్రత్త డయాగ్రామ్ చూస్తే P0 ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది, P1 ఐడిల్లో ఉంది. ఇప్పుడు P1 ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే P1 ఎగ్జిక్యూట్ అవుతుందో ఇందాక ఎగ్జిక్యూట్ అవుతూ ఉన్న P0 కాస్త ఐడిల్లో ఉంటూ ఉంటుంది. సో ఈ విధంగా ఏం జరుగుతూ ఉంటుంది? నా CPU ఒకదాన్ని ఐడిలో పెట్టి రెండో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది, రెండో దాన్ని ఐడిలో పెట్టి ఫస్ట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. ఇన్ దిస్ వే కాంటెక్స్ట్ స్విచ్చింగ్ ఆపరేషన్ ఈస్ పర్ఫార్మ్డ్ టు పర్ఫార్మ్ multitasking. Okay na? So this is about our context switching. Now, operations on process. Yes, what is the meaning of operations on process? So simply every process in the main memory consists of two operations. What are those? Process creation and process termination. Okay na? Yes, what is the meaning of process creation? What is the meaning of process creation? Simply process creation is nothing but it creates, simply one process creates another new process. These new processes are called as children. Okay na? The old process is called as parent. ఓకేనా. సో ఏదైతే జనరేట్ చేసిందో దాన్నేమో పేరెంట్ అంటామండి. ఏవైతే జనరేషన్స్ అయినాయో టూ ఆర్ మోర్, ఏవైతే జనరేట్ అయినాయో వాటినేమో చిల్డ్రన్ అంటాం. ఓకేనా. సో హియర్ దెర్ ఆర్ టూ పాసిబుల్ ఎగ్జిట్స్ అండి. దెర్ ఆర్ టూ పాసిబుల్ ఎగ్జిట్స్ ఫర్ ప్రాసెస్. సో ఏమవచ్చు అంటే ఫస్ట్ వన్ ఈజ్ parent and its child execute concurrently, or parent wait until its child is execute. మళ్ళీ ఒకసారి చెప్తున్నా అండి, ఇక్కడ రెండు పాసిబుల్ ఎగ్జిక్యూషన్స్ ఉంటాయండి. అవేమిటి అంటే పేరెంట్ యాజ్ వెల్ యాజ్ దీని నుంచి జనరేట్ అయిన చైల్డ్ ఏవైతే ఉన్నాయో అవి రెండు ప్యారల్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. మరి రెండో ఆపరేషన్ ఏముండొచ్చు? పేరెంట్ నుంచి చిల్డ్రన్ డెవలప్ అయింది కదా, ఫస్ట్ చిల్డ్రన్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది, అప్పటిదాకా పేరెంట్ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఎగ్జిక్యూట్ అవ్వచ్చండి. ఈ టూ మెథడ్స్లో ఏదో ఒక రకంగా ఈ ప్రాసెస్ క్రియేషన్ ఎగ్జిక్యూషన్ జరగవచ్చండి. ఓకేనా. నెక్స్ట్ వన్ ప్రాసెస్ టెర్మినేషన్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ప్రాసెస్ టెర్మినేషన్? సో ఎవ్రీ generated process is terminate after its successful execution. సో ఏ ప్రాసెస్ అయితే న్యూగా క్రియేట్ అయిందో ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అయ్యి దాని యొక్క టాస్క్ పర్ఫామ్ చేసిన తర్వాత దట్ మస్ట్ బి టర్మినేట్ ఫ్రమ్ ది మెయిన్ మెమొరీ. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రాసెస్ టర్మినేషన్. ఓకేనా, అదండి. విత్ ది హెల్ప్ ఆఫ్ వన్ సిస్టమ్ కాల్ దట్ ఈజ్ ఎగ్జిట్ సిస్టమ్ కాల్. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ ప్రీవియస్ టాపిక్స్ అండి. Now our topic is inter-process communication. Okay, inter-process communication. Yes, what is the meaning of inter-process communication? సో ఈ టాపిక్ మనం ఫస్ట్ షీట్లో చెప్పామండి. ఎక్కడ చెప్పామంటే టైం షేరింగ్ సిస్టమ్స్లో చెప్పామండి. ఓకేనా. టైం షేరింగ్ సిస్టంలో ఈ ఇంటర్-ప్రాసెస్ కమ్యూనికేషన్ బేసిక్స్ వచ్చినాయి మనకి. ఒకసారి చూద్దాం మళ్ళీ. ఓకేనా. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటర్-ప్రాసెస్ కమ్యూనికేషన్? Every operating system multi-processing or multitasking is performed with the help of inter-process communication అండి. సో నా సిస్టంలో మల్టీ టాస్క్ పర్ఫామ్ అవ్వాలి అంటే ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అనేది యూజ్ అవుతుందంట. ఓకేనా. సో ఎస్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఐపీసీ?
Here, interprocess communication is a mechanism. Using this mechanism allows multiple processes to communicate and to synchronize their actions. So, in every operating system, IPC is used to allow process to communicate and to synchronize their actions. Yes, what is the meaning of synchronize here? Synchronize is nothing but order of execution అండి. టూ ఆర్ మోర్ టాస్క్స్ ఆర్ టూ ఆర్ మోర్ ప్రాసెస్ ఉన్నప్పుడు ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి ఏది తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో దిస్ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఈజ్ నథింగ్ బట్ సింక్రనైజేషన్. ఓకేనా? సో ఈ విధంగా సింక్రనైజేషన్ అవ్వటానికి ఐపీసీ అనేది యూజ్ అవుతుందండి. ఓకేనా? సో సింప్లీ IPC is used to provide communication and synchronization between processes. ఓకేనా? అదండి. సో విత్ ది హెల్ప్ ఆఫ్ ఐపీసీ ఓన్లీ, విత్ ది హెల్ప్ ఆఫ్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ఓన్లీ, processes are communicating with each other. ఓకేనా? హౌ చూద్దామండి. సో హియర్ దేర్ ఆర్ two models are there అండి. In interprocess communication there are two models are there. First one is shared memory, next one is message passing. సో ఈ షేర్డ్ మెమరీ మెసేజ్ పాసింగ్ కూడా ఆల్రెడీ మనం ఎక్కడ చెప్పామంటే ఎక్కడ చెప్పామండి చెప్పగలరా? ఎక్కడ? రియల్ టైమ్ సిస్టమ్స్లో చెప్పాను. ఓకేనా? ఎస్, ఫస్ట్ యూనిట్లో మళ్ళీ ఒకసారి రికాల్ చేద్దామండి ఇక్కడ. సో there are two fundamental methods are there in interprocess communication. What are those? First one is shared memory, next one is message passing. So using these two, those are shared memory and message passing, process are communicating with each other. So interprocess communication అంటే ఏం చెప్పాము మనం? సో ఇంటర్ప్రాసెస్ కమ్యూనికేషన్ అంటే ఏమీ లేదండి, మల్టిపుల్ టాస్క్ పర్ఫామ్ అవుతూ ఉన్నప్పుడు టూ ఆర్ మోర్ ప్రాసెస్ మధ్య కోఆపరేషన్ అవ్వాలి, ఎట్ ది సేమ్ టైం కమ్యూనికేటింగ్ విత్ ఈచ్ అదర్ అవ్వాలి అని చెప్పాము కదా. సో ఈ ఏ విధంగా కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి అంట? విత్ ది హెల్ప్ ఆఫ్ షేర్డ్ మెమరీ అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ మెసేజ్ పాసింగ్ అవుతాయండి. ఓకేనా? ఏమైనా డౌట్ ఉందో చెప్పండి. So to perform interprocess communication, there are two methods are there. First one is shared memory and message passing. With the help of these two models, okay, now interprocess communication is performed to communicate with each other. Okay, na? అదండి. సో ఒకసారి డయాగ్రామ్ చూద్దామండి. సో ఫస్ట్ డయాగ్రామ్ షోస్ హౌ మెసేజ్ పాసింగ్ ఈజ్ పర్ఫార్మ్డ్, సెకండ్ డయాగ్రామ్ షోస్ హౌ షేర్డ్ మెమరీ ఈజ్ పర్ఫార్మ్డ్. ఒక్కసారి డయాగ్రామ్ చూస్తే ఓకేనా. సో దిస్ ఈజ్ అవర్ టోటల్ మెయిన్ మెమరీ అండి. దిస్ ఇస్ అవర్ టోటల్ మెమరీ. ఇన్ దిస్ టోటల్ మెమరీ ఎట్లా ఉంటుంది? సమ్ మెమరీ ఈజ్ ఆక్యుపైడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ కెర్నల్. సో ఫ్రీ స్పేస్లో మనకి ప్రాసెస్ ఏ ప్రాసెస్ బి నథింగ్ బట్ టూ టాస్క్లు స్టోర్ చేసామండి. ఓకేనా? దిస్ ఈజ్ అవర్ మెయిన్ మెమరీ. Some part of the main memory is occupied with kernel. So remaining part of main memory is occupied some different process and nothing but tasks అనుకోవచ్చు. ఓకేనా? ప్రాసెస్ ఏ ప్రాసెస్ బి. సో ఈ ప్రాసెస్ ఏ ప్రాసెస్ బి ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే సో ఈ రెండు ఏం చేస్తున్నాయండి? విత్ ది హెల్ప్ ఆఫ్ కెర్నల్ మెసేజెస్ని పాస్ చేసుకుంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రాసెస్ ఏ ఏం చేసింది? ఫస్ట్ ఒక మెసేజ్ని కెర్నల్కి పాస్ చేసింది. సో కెర్నల్ ఏం చేసింది? సో దీని యొక్క మెసేజ్ని అంటే ప్రాసెస్ ఏ యొక్క ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ టూకి ఫార్వర్డ్ చేసింది. ఇది ఒక్కసారి మళ్ళీ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెస్ ఏ ప్రాసెస్ బి మెయిన్ మెమరీలో ఉన్నాయి. ప్రాసెస్ ఏ అనేది ఎగ్జిక్యూట్ అవ్వటానికి సెలెక్ట్ అయిందండి. ఎవరు సెలెక్ట్ చేశారు? ప్రాసెస్ షెడ్యూలర్ సెలెక్ట్ చేశారు. ప్రాసెస్ షెడ్యూలర్ ప్రాసెస్ ఏని ఏం చేసింది? సిపియు దగ్గరికి నథింగ్ బట్ సిపియు చేత ఎగ్జిక్యూట్ అవ్వడానికి రెడీ అయింది. ఇప్పుడు ప్రాసెస్ ఏ ఏం చేస్తుందంటే ప్రాసెస్ బికి ఒక మెసేజ్ సెండ్ చేస్తుంది. ఏమని? సో ఐఆమ్ రెడీ ఫర్ ఎగ్జిక్యూషన్. ఓకేనా? ఐఆమ్ రెడీ ఫర్ ఎగ్జిక్యూషన్ అని ఒక మెసేజ్ సెండ్ చేస్తుంది. ఎవరికి? ప్రాసెస్ బికి. దేని ద్వారా? కెర్నల్ ద్వారా. సో ఈ మెసేజ్ని కెర్నల్ తీసుకుని కెర్నల్ ఏం చేస్తుంది? ప్రాసెస్ బికి పంపిస్తుంది. సో అప్పుడు ప్రాసెస్ బి అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఏమని? సో ప్రాసెస్ ఏ ఈజ్ ఫస్ట్ ఎగ్జిక్యూటింగ్ అండ్ దెన్ నెక్స్ట్ ఈజ్ ప్రాసెస్ బి అని. సో ఈ విధంగా మెసేజ్ని సెండ్ చేసుకుంటూ ఉంటాయండి. ఓకేనా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మెసేజ్ పాసింగ్. Our second diagram, shared memory. So this diagram shows how two or more process sharing common available memory. Okay, no? So this is our main memory. Some part of main memory is occupied with the help of kernel, nothing but operating system. The available memory is occupied with the help of two or more process. For example, in this diagram, two process A, process B. So process A, process B, common memory and this is shared. Okay, na? So common memory ni
షేర్ చేసుకున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెస్ సి వచ్చిందనుకోండి, సో ప్రాసెస్ సి కూడా కామన్ మెమరీని షేర్ చేసుకుంటాయి. మరి ఏ విధంగా షేర్ చేసుకుంటే, ఏ విధంగా మెసేజ్ సెండ్ చేసుకుంటాయి ఇక్కడ చెప్పుకుందాం. ఓకేనా? సో ఈ డయాగ్రామ్స్ ఏమైనా డౌట్ ఉందా అండి? బ్రీఫ్ డయాగ్రామ్స్ అంతే. ఓకేనా? బ్రీఫ్ డయాగ్రామ్స్, మెసేజ్ పాసింగ్, షేర్డ్ మెమొరీ. ఓకేనా? నో డౌట్స్. ఓకేనండి. షేర్డ్ మెమొరీ. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ షేర్డ్ మెమొరీ? ఫస్ట్ షేర్డ్ మెమరీ కంప్లీట్ చేద్దామండి, ఆ తర్వాత మెసేజ్ పాసింగ్ చూద్దాం. ఓకేనా? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ షేర్డ్ మెమరీ? షేర్డ్ మెమరీ ఈజ్ ఏ one of the models one of the models in IPC, inter-process communication. Actually there are two models kada. There are two models. Okay na? To perform these inter-process communication, okay na, to perform this inter-process communication there are two fundamental models are there. First one is shared memory, next one is message passing. Okay na? These two diagram shows how message passing is performed and how shared memory is performed in the operating systems. Coming to our first model, that is shared memory. What is the meaning of shared memory? A shared memory is a one of the models in IPC. In this in this two or more processes are sharing available common memory. That is the definition. Okay na? IPC. Okay na? In IPC, shared memory is ఏం చేస్తుందంట, in this IPC shared memory is used to allow two or more process can share the common memory. ఒకసారి డయాగ్రామ్ చూస్తే ఈ డయాగ్రామ్ చూడండి ఒకసారి. దిస్ ఈజ్ అవర్ షేర్డ్ మెమరీ. సో దిస్ ఈజ్ అవర్ టోటల్ అవైలబుల్ మెమరీ. ఇన్ దిస్ two or more process are shared common memory. సో అదే నేను డెఫినేషన్. ఓకే. సో మన షేర్డ్ మెమరీ ఏ ఏ టైప్ ఆఫ్ సిస్టమ్స్కి అప్లికబుల్ అవుతుంది? సో షేర్డ్ మెమరీ క్యాన్ రన్ ఆన్ సింగిల్ ప్రాసెస్ సిస్టమ్స్, ప్యారలల్ సిస్టమ్స్ ఆర్ క్లస్టర్డ్ బేస్డ్ సిస్టమ్స్ అండి. ఓకేనా? సో ఇవన్నీ ఏమిటి? సింగిల్ యాజ్ వెల్ యాజ్ మల్టిపుల్ లేదా ప్యారలల్ ఆర్ సంథింగ్ క్లస్టర్డ్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ చెప్పాము కదా. టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని ఫస్ట్ షిఫ్ట్ అయిపోయిందండి. సో సింపుల్లీ షేర్డ్ మెమరీ క్యాన్ రన్ ఏంటండి? షేర్డ్ మెమరీ క్యాన్ రన్ ఆన్ సింగిల్ ప్రాసెస్ సిస్టమ్స్, parallel process systems, or clustered based systems అండి. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ షేర్డ్ మెమరీ. ఓకేనా? సో ఎగ్జాంపుల్ చూద్దామండి. హియర్ ద రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఫర్ షేర్డ్ మెమరీ ఈజ్ ఏ ప్రొడ్యూసర్ కన్స్యూమర్ ప్రాబ్లమ్ అండి. ప్రొడ్యూసర్ కన్స్యూమర్ ప్రాబ్లమ్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ అవర్ షేర్డ్ మెమరీ. సో ఇది మన ప్రాక్టికల్ అండి. ఓకేనా? మన ల్యాబ్లో దిస్ ఈజ్ అవర్ ప్రోగ్రామ్. ప్రొడ్యూసర్ కన్స్యూమర్ ప్రాబ్లమ్ అనేది మనం ల్యాబ్లో ఎగ్జిక్యూట్ చేస్తామండి. ల్యాబ్లో ఎగ్జాక్ట్గా సేమ్ ఇదే ప్రోగ్రామ్ని థియరిటికల్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ప్రాక్టికల్గా కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకేనా? సో ఏమైనా డౌట్ ఉందా షేర్డ్ మెమరీ? ఏదైతే ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ఏమైనా డౌట్ ఉందా? సో ఇక్కడ ఏం డౌట్ లేకపోతే మనం ఎగ్జాంపుల్ చూద్దామండి. డౌట్ ఉందండి ఏమైనా? వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్? సింపుల్లీ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ఈజ్ ఏ ప్రొసీజర్ ఆర్ మెకానిజం. యూజింగ్ దిస్ mechanism allow multiple process to communicate and synchronize their actions. Yes, what is the meaning of synchronize? Synchronize is nothing but order of execution. Okay na? Adanడి. With the help of inter-process communication only, okay na, all the processes are communicating with each other. Okay na? There are two methods are there, also called as two fundamental models. Okay na? What are those? Shared memory. Next one is message passing. These two diagram shows how message passing is performed between the process shared memory. This diagram shows how available memory is sharing two or more process. Okay na? So coming to our shared memory, yes, what is the meaning of shared memory? A shared memory is a one of the model in the inter-process communication. In this shared memory, two or more processes are accessing common memory. Okay na? మరి which type of systems are using the shared memory? Single process systems, parallel processing systems, or any other clustered based systems? All type of systems are using this shared memory. This is about shared memory. Here one real time example is there, that is producer consumer problem only. Okay na? Here producer consumer problem is the example of our shared memory. Okay na? This producer consumer problem is our practical program అండి. మన ల్యాబ్లో ఒక ప్రోగ్రామ్, మన ల్యాబ్లో మొత్తం 14 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఆ 14 ప్రోగ్రామ్స్లో ఓకేనా థర్డ్ ప్రోగ్రామ్ ఐ థింక్ ఓకేనా థర్డ్ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ కన్స్యూమర్ ప్రాబ్లమ్ అండి. సో అక్కడ మనం ప్రాక్టికల్గా చూస్తాం. ఓకేనా? సో
So it's what is the meaning of producer consumer problem? చూద్దామండి. Here there are two persons are there actually. Practical చూస్తున్నాం చూడండి ఓకేనా. సో ఎగ్జాంపుల్ చూస్తున్నా అండి. There are two persons are there. ఎందుకు షేర్డ్ మెమరీ కదా ఇది. షేర్డ్ మెమరీలో ఏం జరుగుతుంది? టూ ఆర్ మోర్ ప్రాసెస్ కదా. టూ ఆర్ మోర్ ప్రాసెస్ ఆర్ షేరింగ్ కామన్ మెమరీ. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ షేర్డ్ మెమరీ. సో చెప్పండి, ఏమి డౌట్ అండి? ప్రాబ్లం లేదండి. షేర్డ్ మెమరీకి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాను అంటే ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లం తీసుకున్నామండి. సో ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ దెర్ ఆర్ టూ పర్సన్స్ యాక్చువల్లీ ఓకేనా. సో ప్రొడ్యూసర్ నెక్స్ట్ వన్ కన్జ్యూమర్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ప్రాసెస్ 1 అనుకోండి, ప్రొడ్యూసర్ నేమో ప్రాసెస్ 1 అనుకోండి, మరి కన్జ్యూమర్ నేమో ప్రాసెస్ 2 అనుకోండి. షేర్డ్ మెమరీలో ఏం జరుగుతుంది ఒకసారి చూడండి. షేర్డ్ మెమరీలో టూ ప్రాసెస్ సేమ్ మెమరీని షేర్ చేసుకుంటుంది కదా. అది ఏ విధంగా షేర్ చేసుకుంటే మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో simply produce in this producer consumer problem, producer is a one process, consumer is a another process అండి. సో ఇక్కడ చూడండి ఒకసారి, ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు, కన్జ్యూమర్ ఏం చేస్తాడు చూద్దాం ఓకేనా. ప్రొడ్యూసర్ ఈజ్ ఏ ప్రాసెస్ ఓకేనా. హీ కెన్ ప్రొడ్యూస్ సమ్ ఇన్ఫర్మేషన్ అండి. ప్రొడ్యూసర్ ఏం చేస్తూ ఉంటా అంటే ఒక ప్రాసెస్గా ఎగ్జాంపుల్ తీసుకుందాం. మరి ప్రొడ్యూసర్ ఏం చేస్తూ ఉంటాడంటే ఇన్ఫర్మేషన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాడు, అంటే ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. దట్ ఈస్ ద టాస్క్ ఆఫ్ ప్రొడ్యూసర్ ఓకేనా. నెక్స్ట్ పర్సన్ ఈజ్ కన్జ్యూమర్. కన్జ్యూమర్ ఈజ్ ఏంటండి, కన్జ్యూమర్ ఈజ్ ఏ పర్సన్. ఇక్కడ మన ఎగ్జాంపుల్లో ప్రాసెస్గా తీసుకున్నాం ఓకేనా. కన్జ్యూమర్ ఈజ్ ఏ ప్రాసెస్, హీ కెన్ యూటిలైజ్ దట్ ప్రొడ్యూస్డ్ ఇన్ఫర్మేషన్. దట్ మీన్స్ కన్జ్యూమర్ ఏం చేస్తూ ఉంటాడంటే ప్రొడ్యూసర్ ఏదైతే ప్రొడ్యూస్ చేశాడో ఆ ఇన్ఫర్మేషన్ని ఇతను కన్జ్యూమర్ యూజ్ చేసుకుంటూ ఉంటాడు, అంటే రీడ్ చేస్తూ ఉంటాడండి. అంటే ప్రొడ్యూసర్ టాస్క్ ఏంటి, ప్రొడ్యూసర్ ప్రాసెస్ ఏం చేస్తుంది, ప్రొడ్యూసర్ ప్రాసెస్ ఏమో ఇన్ఫర్మేషన్ జనరేట్ చేస్తుంది, కన్జ్యూమర్ ఏమో ఆ జనరేట్ చేసిన ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసుకుంటూ ఉంటాడు. యాక్సెస్ అంటే మీనింగ్ రీడింగ్ కావచ్చు, కన్జ్యూమ్ కావచ్చు, ఏమైనా కావచ్చు. సో దిస్ ఈస్ ద మెయిన్ part of our producer consumer problem అండి. ఒక్కసారి మనం చూద్దాం. Producer consumer problem is example of our shared memory. In this there are two processes are there. First one is producer process, next one is consumer process. Producer process is the main objective of producer process is to produce the some information. Consumer ఏం చేస్తాడు here, consumer is another process. he can consume he can consume the information of what producer is produced అండి. ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లంలో ప్రొడ్యూసర్ అనేవాడేమో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాడు ఇన్ఫర్మేషన్ని. మరి కన్జ్యూమర్ ఏం చేస్తూ ఉంటాడంటే ఆ ప్రొడ్యూస్ చేసిన ఇన్ఫర్మేషన్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటాడు. మరి వీళ్ళిద్దరూ ఏం చేయాలి, ఈ రెండు ప్రాసెస్ సేమ్ మెమరీని, సేమ్ అవైలబుల్ మెమరీని యాక్సెస్ చేసుకోవాలండి ఓకేనా. సో ఇన్ దిస్ ప్రాబ్లం వాట్ ఈస్ ద ప్రాబ్లం హియర్, there is a one problem. That problem is here producer process and consumer process. These two process are consuming, or two process are these two process are using or sharing common available memory. That is our problem. How these two processes, nothing but producer and consumer, share our common available memory చూద్దామండి. హియర్ మెమరీని నేను బఫర్ అంటానండి ఓకేనా. సో ఇక్కడ నేను మెమరీని బఫర్ అంటాను. ఇక్కడ నా ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్లో మెమరీని బఫర్గా తీసుకుంటాను. చూద్దాం. ఇన్ దిస్ దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ బఫర్స్ ఆర్ దేర్. టూ టైప్స్ ఆఫ్ బఫర్ ఈజ్ నథింగ్ బట్ మెమరీ అని చెప్పాను కదా. చూద్దాం. ఇన్ దిస్ దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ బఫర్స్ ఆర్ దేర్. ఫస్ట్ వన్ ఈజ్ అన్బౌండెడ్ బఫర్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బౌండెడ్ బఫర్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ అన్బౌండెడ్ బఫర్, నెక్స్ట్ వన్ ఈజ్ బౌండెడ్ బఫర్. మరి అన్బౌండెడ్ బఫర్ అంటే ఏంటి, బౌండెడ్ బఫర్ అంటే ఏంటో చూద్దామండి. హియర్ ఇన్ దిస్ అన్బౌండెడ్ బఫర్ దేర్ ఈజ్ నో మెమరీ లిమిట్ అండి. In this unbounded buffer there is no limit of buffer. That means ఇక్కడ నాకు ప్రొడ్యూసరు యాజ్ వెల్ యాజ్ కన్జ్యూమరు కామన్ మెమరీని షేర్ చేసుకోవాలి కదా. ఆ కామన్ మెమరీని షేర్ చేసుకోవడానికి మెమరీ ఎంతైనా యూజ్ చేసుకోవచ్చు వాళ్ళ ఇష్టం. దేర్ ఈజ్ నో మెమరీ లిమిట్ ఓకేనా. సెకండ్ మెథడ్లో బౌండెడ్ బఫర్ అంటామండి. ఇన్ దిస్ బౌండెడ్ బఫర్ దేర్ ఈజ్ ఏ ఫిక్స్డ్ బఫర్ సైజ్ అండి. దేర్ ఈజ్ ఏ ఫిక్స్డ్ బఫర్ సైజ్ అంటే మీనింగ్ ఏంటి, ఫస్ట్ మెథడ్ దట్ ఈస్ బౌండెడ్ బఫర్లో మెమరీ లిమిట్ అనేది ఏమీ లేదు ఓకేనా. ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ఎంత మెమరీ అని యాక్సెస్ చేసుకోవచ్చు. బౌండెడ్ బఫర్లో దేర్ ఈజ్ ఏ సమ్ ఫిక్స్డ్ సైజ్ ఆఫ్ మెమరీ, దేర్ ఈజ్ ఏ ఫిక్స్డ్ సైజ్ ఆఫ్ బఫర్. ఆ ఫిక్స్డ్ సైజ్లోనే వాళ్ళిద్దరూ యాక్సెస్ చేసుకోవాలి. ఎక్కడ మాకు ప్రాబ్లం రావచ్చు చెప్పగలరా ఒకసారి. ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లమ్స్లో దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ బఫర్స్ని యూజ్ చేసుకుంటామండి, బౌండెడ్ బఫర్ యాజ్ వెల్ యాజ్ అన్బౌండెడ్ బఫర్. సో అన్బౌండెడ్ అంటేనేమో దేర్ ఈజ్ ఏ నో ఫిక్స్డ్ సైజ్ ఆఫ్ బఫర్.
ఓకే, బౌండెడ్ బఫర్లో దేర్ ఈజ్ ఏ ఫిక్స్డ్ సైజ్ ఆఫ్ బఫర్. సో ఈ టూ టైప్స్ ఆఫ్ బఫర్లో ఏ టైప్ ఆఫ్ బఫర్లో ప్రాబ్లం రావచ్చు చెప్పగలరా మీరు? షేర్డ్ మెమరీ కాన్సెప్ట్ చెప్పండి. బౌండెడ్ బఫర్ సార్. బౌండెడ్ బఫర్లో ప్రాబ్లం రావచ్చా? అవును సార్, ఎందుకంటే మెమరీ లిమిట్ ఉంటుంది కదా. ఇప్పుడు నాకు ఒక ఎగ్జాక్ట్ అండి. ఓకేనా, ఓకేనా. ఇన్ దిస్ సిచ్యువేషన్ యాక్చువల్లీ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ బఫర్స్ ఆర్ దేర్. ఓకేనా, ఇన్ దిస్ టూ టైప్స్ ఆఫ్ బఫర్ దేర్ మే బి ఏ ఛాన్స్ ఆఫ్ ప్రాబ్లం where that is a bounded buffer. Why? Because in bounded buffer there is a fixed size. ఆ ఫిక్స్డ్ సైజ్ లోనే ఇద్దరు యాక్సెస్ చేసుకోవాలి. ఓకేనా, అన్బౌండెడ్ బఫర్ లో there is no problem actually. Why? Because there is unlimited. Okay, then there is unlimited number of memory. సో ఇక్కడ బౌండెడ్ బఫర్ లో ఫిక్స్డ్ సైజ్ ఉంటుంది. ఆ ఫిక్స్డ్ సైజ్ లోనే వాళ్ళు ప్రొడ్యూసర్ ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూస్ చేయాలి. ఆ ప్రొడ్యూస్ చేసిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ చేయాలి? కొంత ఫిక్స్డ్ సైజ్ ఆఫ్ బఫర్లోనే స్టోర్ చేయాలి. మరి ఆ ఫిక్స్డ్ సైజ్ ఆఫ్ మెమరీలో ప్రొడ్యూస్ చేసిన ఇన్ఫర్మేషన్ని కన్జ్యూమర్ కూడా యాక్సెస్ చేసుకోవాలి. అదే బఫర్లో ఇద్దరు యూజ్ చేసుకోవాలి. వాడేమో ప్రొడ్యూస్ చేయాలి, వీడేమో యాక్సెస్ చేసుకోవాలి. సో దేర్ మే బి ఏ ప్రాబ్లమ్ ఇన్ అన్బౌండ్ దేర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ బౌండెడ్ బఫర్ అండి. ఓకేనా, అన్బౌండ్ బఫర్లో కాదు. ఎందుకంటే అక్కడేమో అన్లిమిటెడ్ ఉంది, ఇక్కడేమో లిమిటెడ్ మాత్రమే ఉంది. అంతే కదా, అంతేనండి. సార్. సో దేర్ మే బి ఏ ఛాన్స్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్ బౌండెడ్ బఫర్. సో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం బౌండెడ్ బఫర్ తీసుకుంటామండి, అన్బౌండెడ్ తీసుకుంటాం. సో దేర్ ఈజ్ సమ్ సుడో కోడ్, నథింగ్ సింపుల్ కోడ్ ఉందండి. ఆ కోడ్ మనకి ఈ బౌండెడ్ బఫర్లో ఏ విధంగా ఎర్రర్ రావచ్చు, ఆ ఎర్రర్ని ఏ విధంగా వర్క్ చేస్తామో చూద్దాం. ఓకేనా, సో జస్ట్ మనం ఇక్కడ బ్రీఫ్గా చెప్పుకుంటామండి. మనం ప్రాక్టికల్లోకి వెళ్ళిన తర్వాత, ప్రాక్టికల్ అంటే మీనింగ్ ఇది ల్యాబ్లో థర్డ్ ప్రోగ్రామ్ ఇది. ఓకేనా, ల్యాబ్లో థర్డ్ ప్రోగ్రామ్లో ఎగ్జాక్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూస్తామండి. సి ప్రోగ్రామ్లో ఎగ్జిక్యూట్ చేసి చూస్తాం. ఓకేనా, అక్కడ మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ ఓన్లీ మనం థియరిటికల్గా మాత్రమే చూద్దాం. ఓకేనా, సో ఎగ్జాంపుల్ అండి. సో బౌండెడ్ బఫర్ షేర్డ్ మెమరీ సొల్యూషన్. ఓకేనా, సో ఇక్కడ నాకు ఏం జరగాలి అంటే యాక్చువల్లీ దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ తీసుకుంటాను నేను. ఇప్పుడు చూస్తున్న షేర్డ్ మెమరీలో ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లం, ఇన్ దిస్ ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లం బౌండెడ్ బఫర్ చూస్తున్నాం. ఓకేనా, అన్బౌండెడ్ చెప్పట్లేదు, ఎందుకంటే అన్బౌండెడ్ మనకు ప్రాబ్లం రాదు. ఓకేనా, కానీ బౌండెడ్లో మాత్రమే ప్రాబ్లం రావచ్చు, ఎందుకంటే దేర్ ఈజ్ ఏ ఫిక్స్డ్ సైజ్ ఆఫ్ బఫర్ కాబట్టి. ఓకేనా, సో హియర్ దేర్ ఆర్ వీఆర్ క్రియేటింగ్ 3 మాడ్యూల్స్. ఫస్ట్ వన్ ఈజ్ బఫర్ని క్రియేట్ చేస్తున్నాను, నథింగ్ బట్ మెమరీని క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా, ఫస్ట్ వన్ మెమరీని క్రియేట్ చేయాలి, అండ్ నెక్స్ట్ వన్ ప్రొడ్యూసర్ని క్రియేట్ చేయాలి, అండ్ నెక్స్ట్ వన్ కన్జ్యూమర్ని క్రియేట్ చేయాలి. సో త్రీ మాడ్యూల్స్ని క్రియేట్ చేస్తాను ఈ ప్రాక్టికల్లో. ఫస్ట్ వన్ ఏంటి, మెమరీ, ఫిక్స్డ్ సైజ్ ఆఫ్ మెమరీని క్రియేట్ చేస్తాను. నెక్స్ట్ వన్ ఆ మెమరీని కన్జ్యూమర్ ఏ విధంగా యూజ్ చేయాలో చూస్తాను. అదే మెమరీని ప్రొడ్యూసర్ ఏ విధంగా యూజ్ చేయాలో చూస్తానండి. ఓకేనా, ప్రొడ్యూసర్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, కన్జ్యూమర్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, అసలు మెమరీని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో ఈ టోటల్ బ్రీఫ్లో చూద్దామండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ఒకసారి మెమరీని క్రియేట్ చేద్దాం. అదే మెమరీ అంటే బౌండెడ్ బఫర్ షేర్డ్ మెమరీ సొల్యూషన్. సో బౌండెడ్ బఫర్ని క్రియేట్ చేద్దామండి. ఒక్కసారి మీరు కోడ్ చూస్తే హ్యాష్ డిఫైన్ బఫర్ సైజ్ 10, అదిగోండి ఫిక్స్డ్ సైజ్ ఆఫ్ మెమరీ అన్నాం కదా. బౌండెడ్ బఫర్ కన్సిస్ట్ ఆఫ్ ఫిక్స్డ్ సైజ్ ఆఫ్ మెమరీ. సో ఇక్కడ నేను హ్యాష్ డిఫైన్, దిస్ ఈజ్ స్ట్రింగ్ కాన్స్టెంట్. ఓకేనా, సి లాంగ్వేజ్లో వస్తుంది ఇది. హ్యాష్ డిఫైన్ బఫర్ సైజ్ ఈజ్ 10కి ఫిక్స్ చేసేసానండి. ఓకేనా, బఫర్ సైజ్ 10కి ఫిక్స్ చేశాను. ఈ 10లోనే వాళ్ళు ఏం చేయాలి, ఈ 10 బైట్స్లోనే వాళ్ళు ఏం చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేసిన ఇన్ఫర్మేషన్ ఈ కన్జ్యూమర్ యాక్సెస్ చేసుకోవాలి. ఏదైనా చూద్దాం. ఫస్ట్ నేను ఈ మెమరీని క్రియేట్ చేస్తున్నాను, లేకపోతే బఫర్ని క్రియేట్ చేస్తున్నాను చూడండి. సో హ్యాష్ డిఫైన్ బఫర్ సైజ్ 10గా ఫిక్స్ చేశానండి. టైప్ డెఫ్ స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తున్నాను. స్ట్రక్చర్స్లో సంథింగ్ ఏదైతే మెమరీ యూజ్ చేసుకోవాలో వాడు ఆ మెమరీ మొత్తాన్ని జస్ట్ ఈ విధంగా క్రియేట్ చేస్తున్నాను. సో ఇంతవరకు స్ట్రక్చర్ క్రియేట్ అయిపోయింది. దాంట్లో ఐటమ్స్ ఏ విధంగా ఉండాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడ్యూసర్ ఐటమ్స్ని క్రియేట్ చేశానండి. ఆ ఐటమ్స్ ఎక్కడికి వెళ్ళాలి, ఆ ఐటమ్స్ని నెట్గా ప్రొడ్యూసర్ క్రియేట్ చేసిన ఐటమ్స్ ఎక్కడ స్టోర్ అవ్వాలి, బఫర్లో స్టోర్ అవ్వాలి. అంతే కదా. సో బఫర్లో ఇచ్చాను. ఇనిషియల్గా బఫర్ అనేది ఇదిగోండి, ఇనిషియల్ స్టార్టింగ్ ఈస్ 0 ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ వాడు క్రియేట్ చేసిన 0 ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ వాడు క్రియేట్ చేసింది కన్జ్యూమర్ యాక్సెస్ చేస్తారు కదా, అవి కూడా 0 ఇచ్చాను, ఎందుకంటే ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి. ఓకేనా, సో దిస్ ఈజ్ ఫర్ ఇదిగోండి ఇంట్ ఇన్ ఇంట్ అవుట్, దిస్ ఈజ్ ఫర్ క్రియేటింగ్, దిస్ ఈజ్ ఫర్ రీడింగ్. ఓకేనా, సో ఇనిషియల్గా నేను 0 తీసుకున్నాను అండి, ఎందుకంటే ఏమి క్రియేట్ చేయలేదు, ఏమి యూజ్ చేసుకోవట్లేదు కాబట్టి 0 క్రియేట్ చేశాను. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ క్రియేషన్ ఆఫ్ బౌండెడ్ బఫర్. కమింగ్ టు అవర్ దిస్ వన్, ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఫర్ ప్రొసీజర్ అండి, ప్రొడ్యూసర్. ఓకేనా, దిస్ ఇస్ ఫర్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏం చేస్తున్నాం, సో మనం
బఫర్ని అయితే నథింగ్ బట్ మెమరీని అయితే క్రియేట్ చేశాము. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఆ మెమరీని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో ఒక చిన్న సింటాక్స్ లాగా చూద్దామండి. బౌండెడ్ బఫర్ ప్రొడ్యూసర్ ఓకేనా. మరి ఈ ప్రొడ్యూసర్ ఏం చేస్తున్నాడు, వైల్ ట్రూ ఓకేనా. వైల్ ట్రూ ఇస్ నథింగ్ బట్ కండిషన్ యాక్చువల్లీ ఓకేనా. వైల్ ట్రూ అంటే meaning ఏంటి, వాడు క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఓకేనా. ప్రొడ్యూసర్ ఐటమ్స్ని క్రియేట్ చేస్తున్నాడు, ఒక ఐటమ్ని ఒక ఐటమ్ని క్రియేట్ చేస్తాడు. నెక్స్ట్ ఐటమ్కి ఏమో ఇన్ ప్లస్ ఇన్ ఈజ్ నథింగ్ బట్ వేరియబుల్ యాక్చువల్లీ ఓకేనా. ఇది జీరోలో ఉంటుంది, ఫస్ట్ జీరోలో ఉంటుంది అంటే జీరో మీన్స్ నథింగ్. 0+1 అంటే ఒక ఐటమ్ని క్రియేట్ చేస్తున్నాడు ఓకేనా. ఇప్పుడు దాకంట ఇప్పుడు దాకా ఇఫ్ ఇఫ్ దిస్ బఫర్ సైజ్ ఈక్వల్ టు అవుట్ అయింది అనుకోండి, సో ఫుల్ అయిపోయినట్టు ఓకేనా. ప్రొడ్యూసర్ ఇంకా ఐటమ్స్ ప్రొడ్యూస్ చేయలేడు, మెమరీ అనేది ఫుల్ అయిపోయింది, ఇంకేం చేయలేడు అనమాట వీడు ఓకేనా. అంటే అంటే బఫర్ సైజ్ ఈక్వల్ టు అవుట్ అయితే నా బఫర్ సైజ్ కంప్లీట్ అయింది. బఫర్ సైజ్ నథింగ్ బట్ బఫర్లో అన్ని ఐటమ్స్ క్రియేట్ అయిపోయినట్టు, ఇంకా దేర్ ఈజ్ నో మెమరీ స్పేస్ అన్నట్లుగా ఓకేనా. సో చిన్న కండిషన్ తీసుకున్నాం, దిస్ ఈజ్ అవర్ ప్రొడ్యూసర్ ఓకేనా. జస్ట్ సింటాక్స్ ఏనండి, ఇది ప్రాక్టికల్గా మనకి ల్యాబ్స్లో వస్తాయి. సో నెక్స్ట్ వన్ కన్జ్యూమర్. సో వీ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ memory, nothing bounded buffer, and next one is producer, and next one is consumer అండి. సో కన్జ్యూమర్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి చూడండి ఒకసారి. కన్జ్యూమర్ బౌండెడ్ బఫర్ కన్జ్యూమర్, ఇతనికి కూడా వైల్ ట్రూ అనే కండిషన్ ఇస్తున్నాండి. వైల్ ఇన్ ఈక్వల్ టు అవుట్ అంటే మీనింగ్ ఏంటి, ఇన్ ఈక్వల్ టు అవుట్ డూ నథింగ్ ఓకేనా. అతను ఏం చేయలేడు. సో కొన్ని ఐటమ్స్ని వీడు రిమూవ్ చేస్తేనే అక్కడ ఎంటీ అవుతుందండి ఓకేనా. ఈ కన్జ్యూమర్ అనేవాడు ఇన్ ఈక్వల్ టు అవుట్ అనుకోండి, సో మెమరీ ఫుల్ అయి ఉంది. ఇప్పుడు ఆ ఫుల్ అయిన దాంట్లో ఇంకొన్ని ఐటమ్స్ని ప్రొడ్యూసర్ క్రియేట్ చేయాలి అంటే కన్జ్యూమర్ ఏం చేయాలి, ఒక ఐటమ్ని రిమూవ్ చేయాలి కదా. సో ఒక ఐటమ్ రిమూవ్ చేయాలి, ఒక ఐటమ్ని రిమూవ్ చేస్తే ఏమవుతుంది, అక్కడ బఫర్లో కొంత మెమరీ స్పేస్ వస్తుంది. ఆ మెమరీ స్పేస్లో ప్రొడ్యూసర్ కొన్ని ఐటమ్స్ని క్రియేట్ చేస్తూ ఉంటారు ఓకేనా. సో సింప్లీ ఈ విధంగా కన్జ్యూమర్ బ్లాక్ అనేది ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాము. సో సింప్లీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ షేర్డ్ మెమరీ. షేర్డ్ మెమరీ అంటే టూ ఆర్ మోర్ ప్రాసెస్ అనేది సేమ్ మెమరీని యాక్సెస్ చేసుకుంటాయి ఓకేనా. ఫర్ దిస్ పర్పస్ దెర్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఈస్ దేర్, దట్ ఈస్ ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లమ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటామండి. ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లమ్ ఏం జరుగుతుంది, ప్రొడ్యూసర్ ఈజ్ ఏ one person nothing but process, consumer is another process nothing but process. So what is the main task of producer, producer can produce the information okay na? Consumer consumes that produced information. There are two types of buffers are there. First one is unbounded, next one is bounded. What is the meaning of unbounded, there is no fixed size. What is the meaning of bounded, bounded there is a fixed size okay na. In this bounded there may be a chance of, there may be a chance of problem okay na. There may be a chance of problem. Why because there is a fixed size okay na. So for this purpose I am practically implementing three modules okay na. First one is buffer okay na, with size 10. Next one is producer okay na. Next one is consumer okay na. Just ఈ సింటాక్స్ నేర్చుకుంటే చాలండి, ఎగ్జాక్ట్ ఇట్లాగే ఉన్న అవసరం లేదు ఓకే. జస్ట్ సమ్ కోడ్ రాస్తే చాలు అంతే ఓకే నా. ఆ కోడ్ సంథింగ్ జస్ట్ ఈ సింటాక్స్ ఉన్న అవసరం లేదు, మీకు ఏ లాంగ్వేజ్లో ఇస్తారో మీకు అర్థమైనట్టు జస్ట్ రాస్తే చాలు ఓకేనా. నా దిస్ ఈజ్ నథింగ్ బట్ షేర్డ్ మెమరీ అండి. అర్థమైంది కదా. షేర్డ్ మెమరీ అంటే ఏం లేదు, ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఆ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్లో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం చూడండి ఓకేనా. సో ప్రాసెస్ ఏలో ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడ్యూసర్ ఉంటాడండి. ప్రాసెస్ బిలో ఫర్ ఎగ్జాంపుల్ కన్జ్యూమర్ ఉంటాడు. సో ఈ షేర్డ్ మెమరీ ఉంది కదా, ఈ షేర్డ్ మెమరీలో ఎవరు వస్తారు, బౌండెడ్ బఫర్ వస్తారు. ఆ ఎగ్జాంపుల్లో బౌండెడ్ బఫర్ వస్తారు. మనం బౌండెడ్ బఫర్కి ఎంతో స్పేస్ ఇచ్చామంట, 10 ఇచ్చాం. సో ప్రొడ్యూసర్ ఏం చేస్తూ ఉంటాడు అంటే, ఒకసారి యారోస్ చూడండి. ప్రొడ్యూసర్ ఏం చేస్తూ ఉంటాడు అంటే, ప్రొడ్యూసర్ 1లో చూడండి, ప్రొడ్యూసర్ 1 ఏం చేస్తూ ఉంటాడు అంటే, అతను ఎంత ఇన్ఫర్మేషన్ అయితే ప్రొడ్యూస్ చేస్తాడో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ షేర్డ్ మెమరీలో షేర్ చేస్తాడు. ఇక్కడ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ని ఏం చేస్తాడు, ఇక్కడ కన్జ్యూమర్ కదా, ప్రాసెస్ బిని మనం కన్జ్యూమర్గా తీసుకున్నాం కదా. సో ఎంతైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేశాడో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కన్జ్యూమర్ యాక్సెస్ చేసుకుంటూ ఉంటాడు. లేదండి, ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ క్లాస్ లాగానే నేనేమో ఎంత క్లాస్ అయితే చెప్పానో అంత క్లాస్ని మీరందరూ వింటూ ఉంటారు కదా, అట్లా అనమాట. సో ప్రొడ్యూసర్ ఏమో ఇన్ఫర్మేషన్ని షేర్డ్ మెమరీలో షేర్ చేస్తూ ఉంటాడు. కన్జ్యూమర్ ఏం చేస్తూ ఉంటాడంటే ఇక్కడ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ని వీడు యాక్సెస్ చేసుకుంటూ ఉంటాడు. మరి ఈ విధంగా యాక్సెస్ చేసుకోవాలి అంటే దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ బఫర్స్ ఆర్ దేర్. ఒకటి ఏమిటంటే బౌండెడ్, నెక్స్ట్ వన్ ఈజ్ అన్బౌండెడ్. అన్బౌండెడ్లో ఇక్కడ నాకు మెమరీ స్పేస్ ఎంతైనా ఉండొచ్చు.
కానీ బౌండెడ్లో ఇక్కడ ఫిక్స్డ్ సైజ్ మాత్రమే ఇస్తాడు. ఇట్లా ఫిక్స్డ్ సైజ్ ఇచ్చినప్పుడు కొంత ప్రాబ్లం రావచ్చు అండి. ఆ ప్రాబ్లం ఏమిటంటే చెప్పండి. ఆ ప్రాబ్లం ఏమిటంటే ఇద్దరు కూడా ఆ షేర్డ్ మెమరీనే యాక్సెస్ చేసుకోవాలి. దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ ప్రాబ్లం. సో ఆ ప్రాబ్లమ్ మనం ఏ విధంగా చేస్తాం ప్రాక్టికల్లీ ఇక్కడ మనం చూస్తామండి. ఓకేనా? ఎస్ అంతే. నెక్స్ట్ మెథడ్ ఈజ్ మెసేజ్ పాసింగ్. ఓకేనా? నెక్స్ట్ మెథడ్ ఈజ్ మెసేజ్ పాసింగ్. ఎస్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ మెసేజ్ పాసింగ్ ఒక్కసారి చూద్దామండి. మెసేజ్ పాసింగ్ ఈజ్ ఎదుగోండి. Message passing is another fundamental models of inter-process communication. Okay, na? Inter-process communication. There are two models are there. Kada? First one is shared memory. Next one is message passing. Shared memory is completed. How these in this shared memory, how two or more processes are sharing available common memory. So this is practically చూసామండి. Next one is message passing. Yes, what is the meaning of message passing? ఒకసారి diagram చూడండి. ఓకే, ఆల్రెడీ మనం చూసింది. Message passing ఏం చేస్తుందంట, in this two or more process are sharing, two or more process are sending the its messages to another process. For example ఏం చేసిందండి, ప్రాసెస్ ఏ దీని యొక్క మెసేజ్ సెండ్ చేసిందండి ఎవరికి, కెర్నల్కి. కెర్నల్ ఏం చేసింది, అదే మెసేజ్ని ఎవరికి పాస్ చేసింది, ప్రాసెస్ బికి సెండ్ చేసింది. సో ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ ఏం చేస్తూ ఉంటే ఇట్స్ స్టేటస్ని ఇంకొక ప్రాసెస్కి కెర్నల్ ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటాయి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మెసేజ్ పాసింగ్. ఒకసారి చూద్దామండి ఇక్కడ ప్రాక్టికల్గా. ఎస్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ మెసేజ్ పాసింగ్? Message passing is another model of inter-process communication. It allows multiple processes to read and write the data. Okay, now to read and write the data. So, message passing is another model of inter-process communication. మరి ఏం చేస్తాయి ఇవి చూద్దాం. Okay, this model allows multiple processes to read and write data to message queue without being connected to each other. డైరెక్ట్గా కనెక్ట్ అవ్వండి. ఓకేనా? డైరెక్ట్గా కనెక్ట్ అవ్వకుండా విత్ ది హెల్ప్ ఆఫ్ కెర్నల్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ ఈజ్ సెండ్ ఆర్ రిసీవింగ్ ఇట్స్ డేటా. దిస్ ఈజ్ నథింగ్ బట్ మెసేజ్ పాసింగ్. ఓకేనా? అదే మరి మెసేజ్ ఎక్కడ స్టోర్ అవుతుంది? మరి మెసేజ్ నథింగ్ బట్ డిఫరెంట్ ప్రాసెస్ని మెసేజ్ని కెర్నల్కి సెండ్ చేసినాయి కదా, మరి కెర్నల్ ఆ మెసేజ్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి కదా. మరి మెసేజ్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి అంట, ఇక్కడ చూడండి. మెసేజ్ ఆర్ స్టోర్డ్ ఇన్ క్యూ. ఒకసారి డయాగ్రామ్ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెస్ 1, ప్రాసెస్ 2 రెండు ఉన్నాయండి. ప్రాసెస్ 1 ఏం చేసిందంటే, ఒకసారి వీటి నుంచి లెఫ్ట్ నుంచి రండి. ఓకేనా? ప్రాసెస్ 1 ఏం చేసిందంటే ప్రాసెస్ 2కి మెసేజ్ సెండ్ చేసింది. డైరెక్ట్గా సెండ్ చేయండి ఇక్కడ. ఓకేనా? డెఫినేషన్ చూపింది. ఓకేనా? ప్రాసెస్ 1 ప్రాసెస్ 2 డైరెక్ట్గా సెండ్ చేసుకో విత్ ది హెల్ప్ ఆఫ్ సమ్ మీడియేటర్. దట్ మీడియేటర్ ఈజ్ నథింగ్ బట్ కెర్నల్. సో ప్రాసెస్ 1 మెసేజ్ని సెండ్ చేసిందండి. మెసేజ్ సెండ్ చేసింది కెర్నల్ సెండ్ చేసింది. కెర్నల్ ఏం చేసిందంటే ఒక చిన్న మెసేజ్ క్యూ అనే ఒక బఫర్ని మెయింటైన్ చేస్తూ ఉంటుందండి. మరి ఈ మెసేజ్ క్యూ ఎందుకు అంటే, ఎవరైతే మెసేజ్ సెండ్ చేశారో ఆ మెసేజ్ మొత్తాన్ని క్యూ ఆర్డర్లో స్టోర్ చేసుకుంటూ ఉంటుందండి ఈ కెర్నల్లో ఉండే మెసేజ్ క్యూ. ఓకేనా? సో ప్రాసెస్ 1 ఏం చేసింది, మెసేజ్ని సెండ్ చేసింది. సో మెసేజ్ 1, మెసేజ్ 2 అప్ టు సమ్ మెసేజ్ n స్టోర్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ప్రాసెస్ 2 ఏం చేస్తుంది, ఈ మెసేజ్ యాక్సెస్ చేసుకుని ఉంటాయి. యాక్చువల్గా ఈ డయాగ్రామ్ ఇట్లా ఉండాలండి. ఓకేనా? డయాగ్రామ్ ఇట్లా కాదు, ఇట్లా ఉండాలి. ఓకేనా? ఎస్, ఇంకొక యారో ఇట్లా ఉండాలి, ఇంకొక యారో ఇట్లా ఉండాలి. సో ప్రాసెస్ 1 ఏం చేసిందంటే మెసేజ్ 1, మెసేజ్ 2 అప్ టు మెసేజ్ n ప్రాసెస్ 2కి సెండ్ చేయాలి అనుకుంది. సో ఇన్ దిస్ కెర్నల్ మెయింటైనింగ్ వన్ క్యూ, దట్ ఈస్ మెసేజ్ క్యూ. ఇన్ దిస్ మెసేజ్ క్యూ ఆల్ మెసేజ్ ఆర్ స్టోర్డ్ ఇన్ క్యూ ఆర్డర్. ఇక్కడ చూడండి. సో మెసేజ్ 1, మెసేజ్ 2 అప్ టు మెసేజ్ n ఉన్నాయి. సో ఇవన్నీ ఏం చేస్తాయి, మళ్ళీ ప్రాసెస్ 2కి వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెస్ 2 మళ్ళీ షేర్ చేసుకోవాలనుకోండి. ప్రాసెస్ 2 ప్రాసెస్ 1కి షేర్ చేయాలనుకోండి. మరి ఇదేం చేస్తుంది, సో ప్రాసెస్ 2 మళ్ళీ ఏం చేస్తుంది, అది కూడా మెసేజ్ 1, మెసేజ్ 2 అప్ టు మెసేజ్ n మెసేజ్ క్యూలో స్టోర్ చేస్తుంది. ఈ మెసేజ్ క్యూ కాస్త మళ్ళీ యారో ఇట్లా ఉండాలి, మీకు డబుల్ యారో అనమాట. ఇది మీకు డబుల్ యారో ఉండాలి, ఇది డబుల్ యారో ఉండాలి. ఓకేనా? ఒక యారోనేమో ఇట్లా ఉండాలండి, ఒక యారో ఇట్లా ఉండాలి, సేమ్ యారో ఇట్లా ఉండాలి. సో ప్రాసెస్ 1 ఏమో మెసేజ్ క్యూ ద్వారా ప్రాసెస్ 2కి సెండ్ చేస్తుంది. మరి ప్రాసెస్ 2 రిప్లై ఇవ్వాలి కదా. సో రిప్లై ఇవ్వడం కోసం ప్రాసెస్ 2 మెసేజ్ 1, మెసేజ్ 2 అప్ టు మెసేజ్ n క్రియేట్ చేసి సో మెసేజ్ క్యూలో స్టోర్ చేస్తుంది. మరి ఇవన్నీ ఎగ్జాక్ట్ మళ్ళీ సేమ్ ఇదే యారో ఇట్లా అవుతుందండి. సో P1 టు మెసేజ్ క్యూ టు P2. ఇన్ ది సేమ్ వే P2 టు మెసేజ్ క్యూ టు P1 అట్లా ఉండాలండి డయాగ్రామ్. ఓకేనా? బై డైరెక్షన్ ఉండాలి, బై డైరెక్షన్ కమ్యూనికేషన్.
So simply this is our message passing. Simple మళ్ళీ చూడండి. That's what is the meaning of message passing here. Message passing is another model on inter-process communication. In this model allows multiple processes to read and write data. Okay, now so all these messages are stored in one storage unit that is called as message queue. Okay, now that is maintained by the kernel. Okay, now so for example, in this diagram, for example, P1 wants to send some data to P2. ఓకేనా P1 ఏం చేస్తుంది మెసేజ్ని క్రియేట్ చేసి మెసేజ్ క్యూ దగ్గరికి పంపిస్తుంది మరి ఈ మెసేజ్ క్యూ ఏం చేస్తుంది P2కి షేర్ చేస్తుంది సేమ్ యాజ్ ఫర్ ఎగ్జాంపుల్ P2 wants to send some data to P1. So P2 first sends data in message queue. So message queue sends data to P1. So in this way, message passing is performed. Okay, na? Then so these two memory sharing. Next one is message passing. So this is the concept of inter-process communication. Simply, what is the meaning of inter-process communication? Inter-process communication is not communication. They don't even only inter-process communication. Here in the multitasking or multi-processing systems, okay, inter-process communication is used to allow the process to communicate and to synchronize their actions. Okay, na? So how using two models. What are those? Shared memory and message passing. Using these two models, each and every process in the main memory communicating with each other. Okay, now first one is shared memory and next one is message passing. Yes, what is the meaning of shared memory here? Shared memory is nothing but sharing the available common memory. Sharing the available common memory for each and every process. Okay, now, so the example is coming to our message passing is what is the meaning of message passing? Okay, now, here each and every process is passing their message to another process using some kernel. Kernel maintaining one మెసేజ్ క్యూ ఓకేనా సో చూసామండి సేమ్ అదే షేర్డ్ మెమరీ సో షేర్డ్ మెమరీకి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాము అంటే ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లం తీసుకున్నామండి ఇన్ దిస్ ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లం ప్రొడ్యూసర్ ప్రొడ్యూసెస్ ఇన్ఫర్మేషన్ కన్జ్యూమర్ కన్జ్యూమ్స్ దట్ ప్రొడ్యూస్ ఇన్ఫర్మేషన్ దెర్ ఆర్ టూ బఫర్స్ ఆర్ దేర్ అన్బౌండెడ్ బౌండెడ్ ఓకేనా బౌండెడ్ మనం ఫిక్స్డ్ సైజ్ తీసుకున్నాం ఎగ్జాంపుల్ చూసాం నెక్స్ట్ వన్ ఇస్ మెసేజ్ పాసింగ్ జస్ట్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ మెసేజ్ పాసింగ్ సో ఇన్ దిస్ model allows multiple processes to read and write data using some queue. Okay, na? How this is sharing all the manufacturing. Okay, na? So this is the concept of our inter-process communication. Next topic is communication.